Hi friends, welcome to my channel Easy Math Class. If you not at like, share and subscribe my channel, please like, share and subscribe my channel Easy Math Class. So ఇక్కడ ఆల్రెడీ మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో ఫస్ట్ ఎక్సర్సైజ్లో 5 సమ్స్ డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ మనకి గివెన్ ఏమి ఇచ్చాడో ఒకసారి క్వశ్చన్ రీడ్ చేయండి. A 1.5 meters tall boy is standing. 1.5 meters tall boy is standing some distance from the 30 meters of tall building. సో ఒక టాల్ బాయ్ ఎలా నిలబడ్డాడంటే ఇతను టాల్ బాయ్ 1.5 meters తో ఒక టాల్ బాయ్ అలా ఉన్నాడు. ఈ బాయ్ ఈజ్ స్టాండింగ్ అట్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది టాల్ బిల్డింగ్. సమ్ డిస్టెన్స్ లో ఒక టాల్ బిల్డింగ్ దగ్గర నిలబడింది. సమ్ డిస్టెన్స్ ఒక టాల్ బిల్డింగ్. సో ఇది టాల్ బిల్డింగ్. సో ఎంత ఇది? దీని హైట్ 30 meters. ఒక టాల్ బిల్డింగ్ హైట్ 30 meters ఇచ్చాడు. సమ్ డిస్టెన్స్. సో ఇక్కడ ఏం చేశాడు? నెక్స్ట్ ఏం చేశాడు చూడండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిజ్ ఐస్. సో ఇతని యొక్క ఐస్, ఈ 1.5 meters టాల్ బాయ్ యొక్క ఐస్ ఈ బిల్డింగ్ ని 2 times అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్. సో టు ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ని ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 to 60 degrees. సో ఒకసారి మనం దీన్ని హారిజాంటల్ లైన్ అనుకుంటే, సో అబోవ్ ద హారిజాంటల్ లైన్ ఫామ్ అయ్యేది ఏమంటాం దాన్ని? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఇక్కడ ఈ టాల్ బాయ్ ఫస్ట్ ఒక యాంగిల్ తో చూశాడు. సో దట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఎంత? ఇది 30 degrees. నెక్స్ట్ ఏం చేశాడు? ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాడు. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ టాల్ బిల్డింగ్ మళ్ళీ చూశాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees అండి. 60 degrees. సో మనము ఈ లైన్ కానీ డ్రా చేస్తే, సో ఈ హైట్ ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, 1.5 meters. సో దాన్ని మనము ఏ బి సి డి ఈ ఎఫ్ అని నేమ్స్ ఇచ్చేద్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ బిల్డింగ్ హైట్, సో అంటే టాల్ బిల్డింగ్ హైట్ ఏబి హైట్ 30 meters. ఇక్కడ ఎఫ్బి హైట్ 1.5. ఏఎఫ్ ఏమవుతుంది? ఏబిలో నుంచి ఏఎఫ్ కానీ బిఎఫ్ కానీ సబ్ట్రాక్ట్ చేస్తే, అంటే 30 minus 1.5 చేస్తే ఈ హైట్ వస్తుంది. అంటే ఎంత? 30 minus 1.5 అంటే 28.5 meters. సో ఏఎఫ్ ఈస్ 28.5 meters. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఈ వాక్స్ టువర్డ్స్ ద బిల్డింగ్. ఇక్కడ నుంచి ఎంతవరకు నడుచుకుంటూ వెళ్ళాడు బిల్డింగ్ దాకా. అయితే ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద బిల్డింగ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాడు కదా, అంటే వాడు అడుగుతుంది ఈ డిస్టెన్స్ కావాలి అంటున్నాడు. డిస్టెన్స్ కావాలి అంటున్నాడు. బిల్డింగ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు, ఈ డిస్టెన్స్ అంతా కావాలి మనకి. ఈ డిస్టెన్స్ వస్తుంది, ఈ డిస్టెన్స్ తెలియాలి మనకి. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇక్కడ 60 degrees ఇచ్చాడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇక్కడ 30 degrees ఇచ్చాడు. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఓకే, ఏఎఫ్ఈ ఒకటి, ఏఎఫ్డి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees, నెక్స్ట్ 60 degrees. సో ఇక్కడ 60 degrees ఆపోజిట్ లో ఉంది, 30 degrees ఆపోజిట్ లో ఉంది, ఇది ఆపోజిట్ సైడ్. సో ఇవి రెండు ఏమవుతాయి? అడ్జసెంట్ సైడ్ అవుతాయి. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ తెలిసినప్పుడు మనము ఏ రేషియో అప్లై చేయొచ్చు? tan రేషియో అప్లై. సో ఫస్ట్ మనము గివెన్ రాదు. ఫస్ట్ మనకి గివెన్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. సో లెట్ ఏబి ఈజ్ ద height of the tall building. So that is equal to 30 meters. Okay. సో మనకి ఇక్కడ ఏఎఫ్ కావాలి. ఏఎఫ్ కావాలని మనం ఏం చేసాము? అండ్ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు
ఏఎఫ్ కావాలంటే ఏబీల నుంచి ఎఫ్బిని సబ్ట్రాక్ట్ చేసాం. ఏబి మైనస్ ఎఫ్బి అంటే 30 మైనస్ 1.5 చేసాం. దట్ ఈస్ 28.5 మీటర్స్ హైట్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఇంకేమి ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్. సో దట్ ఈస్ గివెన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఏడిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ ఇచ్చాడు అండ్ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. అంతేనా? సో ఏడిఈఎఫ్ 30 60 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏఎఫ్ఈ ఇన్ రైట్ ట్రయాంగిల్ ఏఎఫ్ఈ ఏం చెప్పవచ్చు, tan 60 అప్లై చేయండి. tan 60 ఈజ్ ఈక్వల్ టు tan రేషియో అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. ఇది ఆపోజిట్ సైడ్ ఏఎఫ్, ఇది అడ్జసెంట్ సైడ్ ఈఎఫ్. ఏఎఫ్ బై ఈఎఫ్. సో మనకేమవుతుంది, tan 60 అంటే √3, tan 60 వాల్యూ √3. ఏఎఫ్ ఎంత 28.5. నెక్స్ట్ ఈఎఫ్ ఎంత తెలియదు మనకు, అదే మనం ఆ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏమవుతుంది చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఈఎఫ్ ఇటు వస్తుంది, √3 ఇటు వస్తుంది. సో ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 28.5 బై √, ఇది ఈక్వేషన్ 1. సో అలా ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎదుగా ఏఎఫ్డి ఇన్ రైట్ ట్రయాంగిల్ ఏఎఫ్డి తీసుకుంటే, సో ఇక్కడ కూడా ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. tan 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏఎఫ్, అడ్జసెంట్ సైడ్ అంటే బిఎఫ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు tan 30 వాల్యూ ఎంత 1/√3 ఏఎఫ్ బై డిఎఫ్. సో ఏఎఫ్ అంటే 28.5 బై డిఎఫ్. మనం ఈ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3. దీన్ని ఈక్వేషన్ 2 సో ఇప్పుడు 1 and 2 నుంచి, సో హీ వాక్ టు ది డిస్టెన్స్ టువర్డ్స్ ద బిల్డింగ్. సో అతను 1.5 మీటర్స్ యొక్క టాల్ బాయ్ ఇక్కడ నుంచి బిల్డింగ్ నడిచిన డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనకి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని యూజ్ చేయాలి. సో ఎలా చూడండి, సో ద డిస్టెన్స్, therefore the distance he walked towards the building. So that is take DE. So DE is equal to, so DF minus EF. DF minus EF, that is equal to DF అంటే equation 2 28.5/3 minus EF means 28.5 by √. సో LCM ఎంత అవుతుంది చూడండి, √3 is the LCM. సో √3 టైమ్స్ పోతుంది. సో 28 into √3 into √3 whole square. సో 28.5 into 3 అవుతుంది. ఎందుకు √3 టైమ్స్ √3 into √3 whole square 3 అవుతుంది, ఇంటూ 3 మైనస్ 1 టైమ్. సో 28.5. సో దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 28.5 కామన్ తీసామనుకోండి. సో ఇక్కడ 3 ఉంటుంది, మైనస్ ఇక్కడ 1 ఉంటుంది, కామన్ తీసాం కదా. సో రూట్, సో ఏమవుతుంది డిఈ ఈజ్ ఈక్వల్ టు 28.5 into 3 minus 1 2 by √3. So 28.5 2 times 57 by √3. సో దీన్ని మనము రేషనలైజేషన్ చేసామనుకోండి, అంటే ఏంటి, ఇంటూ √3 by √3. √3ని రేషనలైజేషన్ చేసాము, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి. సో ఇదేమవుతుంది 57√3 by √3 into √3 3 3 ones 3 19 93 57.
So 19 root 3. So DE is equal to 19 root 3. So therefore, so here I choose the distance you walk towards the building, So that is DE is equal to 19 root 3 meters. Okay. So this is about the sixth question. And the next question, seventh question. From a point on the ground, the angles of elevation of the bottom and top of a transmission tower fixed at the top of a 20 meters high building are the 45 degrees and 60 degrees respectively. Find the height of the tower. సో ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్ ది గ్రౌండ్ నుంచి సో టూ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ తోటి అంటే 45 డిగ్రీస్ ఒకటి 60 డిగ్రీస్ ఒకటి. సో ఒక టాల్ బిల్డింగ్ మీన్స్ ఒక 20 మీటర్స్ హైట్ ఉన్న బిల్డింగ్ పైన ట్రాన్స్మిషన్ టవర్ ని ప్లేస్ చేసి ఎలా 45 డిగ్రీస్ ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి 45 డిగ్రీస్ తో ఒక యాంగిల్ తో చూసినప్పుడు ఒక డిస్టెన్స్, ఇంకొకటి 60 డిగ్రీస్ తోటి ప్లేస్ చేసి చూడండి ఎలా అంటే, సో దిస్ ఈస్ ది బిల్డింగ్, దిస్ ఇస్ ద టాల్ బిల్డింగ్. సో దీని యొక్క హైట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 20 మీటర్స్ హైట్ ఇచ్చాడు ఒక టాల్ బిల్డింగ్. సో దీనిపైన ఒక టవర్ ని ట్రాన్స్మిషన్ టవర్ ని ప్లేస్. సో దీని హైట్ తెలియదు కాబట్టి h మీటర్స్ అనుకున్నాం. దిస్ ఈస్ ద టవర్, ట్రాన్స్మిషన్ టవర్. ఓకే. సో ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి టూ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్. ఓకే. సో దీని వచ్చేసరికి 45 డిగ్రీస్ తోటి ఒకటి, ఇంకొకటి 60 డిగ్రీస్ తోటి. ఓకే. సో దీన్ని మనము ఏ బి సి డి తోటి ఇంటిగ్రేట్ చేయాలి. సో మనకేం అడిగాడు చూడండి, ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్. సో దిస్ ఈ ట్రాన్స్మిషన్ టవర్ కావాలి, ట్రాన్స్మిషన్ హైట్ కావాలి. సో మనం దీన్ని డిఏని ఆర్ ఏడిని ఎక్స్ మీటర్స్ అంటాం. ఓకే, తెలియదు. సో ఫస్ట్ రైట్ ద గివెన్. సో ఇప్పుడు ఇది హెచ్ మీటర్స్, ఇది 20 మీటర్స్ అయితే ఏసీ ఏమవుతుంది, టోటల్ హైట్ ఏమవుతుంది అంటే బిల్డింగ్ హైట్ ప్లస్ టవర్ హైట్, టోటల్ హైట్ వచ్చేసరికి ఏమవుతుంది హెచ్ ప్లస్ 20 మీటర్స్ అవుతుంది. బిల్డింగ్ హైట్ ప్లస్ ట్రాన్స్మిషన్ టవర్ హైట్. చూడండి ఫస్ట్ ఇక్కడ మనం గివెన్ రాద్దాం. సో first let AB is the height of the building. AB is equal to 20 meters ఇచ్చాడు. అండ్ ట్రాన్స్మిషన్ height of the transmission tower or height of the tower, height of the transmission tower, so that is BC, that is equal to H meter. And total height, and therefore total height is AC. AC ఏమవుతుంది AB plus BC, that is equal to 20 plus H, that is the total height. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 45 యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 డిగ్రీస్ ఒకటి ఇచ్చాడు అండ్ 60 డిగ్రీస్ తో ఒకటి ఇచ్చాడు. 45 డిగ్రీస్ తోటి బి అండ్ 60 డిగ్రీస్ తోటి సి. హైట్ ఫస్ట్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్, నెక్స్ట్ ట్రాన్స్మిషన్ టవర్, టూ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తోటి ఇక్కడ నుంచి ఒక సర్టెన్ పాయింట్ బాటమ్ ఆఫ్ ది పాయింట్ టు ది గ్రౌండ్ నుంచి చూసాడు. సో
సో ఇక్కడ ఫస్ట్ మనము tan 45 తీసుకుందాం. tan 45 ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ హైట్ ఇక్కడ 45 degrees కి ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది adjacent సైడ్ అవుతుంది. ఎందుకు? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. Opposite by adjacent means tan ratio, tan 40. In the same way here, opposite side there tan 60. Two right angle triangles. So first, so here the given image first. CDA angle CDA is equal to 60 degrees and BDA is equal to 45 degrees. So in right angle triangle, triangle BAD, so tan 45, so tan 45 degrees amount is opposite side by adjacent side, AB by DA or AD. AB anta 20 by x, tan 45 ante 20 by x, that is equal to cross multiplication చేసామంటే x is equal to 20 meters. ఇది ఈక్వేషన్ 1. In the same way right angle triangle, in right triangle CAD అప్లై చేసామంటే సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, 60 కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది AC, అంటే tan 60 is equal to ఆపోజిట్ సైడ్ అంటే AC, ఓకే, అడ్జసెంట్ సైడ్ అంటే AD or DE, that is equal to tan 60 is √3. AC means total height, building height plus tower height, h plus 20 by DA means x. So ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √3 into x h plus 20, that is equal to √3 into x. X అంటే 20 రాసుకోవచ్చు కదా ఈక్వేషన్ 1 నుంచి. √3 into 20 is equal to h plus 20, that is equal to √3 into 20. ఈ 20 కూడా ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, సో ఏమవుతుంది, h is equal to 20√3, ఇది 20√3 అవుతుంది. 20ని ట్రాన్స్పోజ్ చేస్తే -20 అవుతుంది. సో అప్పుడు మనం దాన్ని ఏం రాయొచ్చు, h is equal to ఈ రెండింటిలో నుంచి 20ని కామన్ తీయొచ్చా, 20 కామన్ తీస్తే √3 - 1 meters. సో ఇది h అంటే ఏంటి, ట్రాన్స్మిషన్ టవర్ యొక్క హైట్, అదే ఫైండ్ అవుట్ చేయమని. సో హైట్ ఆఫ్ ది టవర్, therefore the height of the transmission tower, so that is BC, that is equal to, take h 20 of √3 - 1 meters. Okay, this is the 7th question. See the next question, 8th question. Here a statue 1.6 meters tall stand on the top of a pedestal. From a point to the ground, the angular elevation of the statue is 60 degrees, and from the same point, the angular elevation of the top of the pedestal is 45 degrees. Find the height of the pedestal. So in the same way, same as is the before question. So ఈ క్వశ్చన్ కూడా 7th క్వశ్చన్ ఎలాగైతే చేసామో 8th క్వశ్చన్ కూడా సేమ్. ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. ఏ స్టాచ్యూ 1.6 meter tall స్టాండ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది పెడెస్టల్. ఒక పెడెస్టల్ ఉంది, ఆ పెడెస్టల్ యొక్క హైట్ తెలియదు, మనం అదే కనుక్కోవాలి. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది పెడెస్టల్. సో ఒక పెడెస్టల్ ఇచ్చాడు, సో అది డ్రా చేద్దాం. సో ఇది పెడెస్టల్, సో దీన్ని తెలియదు, హైట్ తెలియదు, h మీటర్. సో దీనిపైన ఏం పెంచాడు ఇక్కడ, ఏ స్టాచ్యూ 1.6 meter హైట్ తోటి ఒక స్టాచ్యూని ప్లేస్ చేశాడు. అయితే సో దీన్ని ఫ్రమ్ ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్, ఫ్రమ్ ది పెడెస్టల్ కి ఒక యాంగిల్,
సో స్టాచ్యూ నుంచి ఇంకొక యాంగిల్. ఓకే, సో ఈ యాంగిల్ వచ్చేసరికి పెడస్ట్రియర్ 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్. సో ఇది స్టాచ్యూ యాంగిల్ వచ్చేసరికి 60 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్. సో ఇక్కడ మనము ఏ బి సి, ఇది డిఎం. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, పెడస్టల్ యొక్క హైట్. సో టోటల్ స్టాచ్యూ అండ్ పెడస్టల్ యొక్క హైట్ ఏమవుతుంది, ఏసీ కదా. సో దీని యొక్క హైట్, టోటల్ హైట్ ఏమవుతుంది, హెచ్ ప్లస్ 1.6 మీటర్ టోటల్ హైట్. ఓకే, సో మన 7th క్వశ్చన్ లో చేసిన విధంగానే ఇక్కడ 8th క్వశ్చన్ లో కూడా tan 45 అప్లై చేయాలి, tan 60 కూడా అప్లై చేయాలి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో ఫస్ట్ రైట్ ద గివెన్ మనం ఇక్కడ ఏమనుకున్నాం, లెట్ సో హైట్ ఆఫ్ ది పెడస్టల్, సో ఏబి is equal to h meter, and height of the tower, height of the statue, so that is BC, ఎంత హైట్ 1.6 meters. సో టోటల్ హైట్ ఏమవుతుంది, సో therefore AC is equal total height of A plus BC, that is equal to h plus 1.6 meters total height. ఓకే, సో ఇక్కడ 2 angular variations. ఫస్ట్ angular variation ఏంటి, గివెన్ BDA angular variation is 45 degrees, and next ఇంకొక angular variation CDA, so that is 60. సో ఇక్కడ 2 right angle triangles BAD ఒకటి, CAD ఒకటి. ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇన్ రైట్ ట్రయాంగిల్ BAD. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం ఏ రాయొచ్చు చూడండి. సో tan 45 degrees is equal to, so this is opposite side, ఇది adjacent side, so tan 45, so AB by AD, that is equal to AB by AB అంటే h మీటర్స్, AD అంటే తెలియదు, సో tan 45 అంటే 1, సో AD, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AD is equal to h meters, ఇది ఈక్వేషన్ 1. ఓకే, నెక్స్ట్ AC, సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం CAD, సో ఇన్ రైట్ ట్రయాంగిల్ CAD. ఓకే, ఏమవుతుంది, సో tan 60 degrees is equal to opposite side AC by adjacent side AD, that is equal to AC and AC means total height, pedestal height plus statue, so h plus 1.6 by AD తెలియదు మనకి. సో క్రాస్ మల్టిప్లికేషన్ tan 60 అంటే ఎంత, √3 h plus 1.6 by AD, క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, √3 వస్తుంది. సో AD is equal to h plus 1.6 by √. సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, దీని ఈక్వేషన్ 2 అన్నాం. ఫ్రమ్ 1 and 2 LHS ఈక్వల్ అయినా RHS ఈక్వల్ చేసాం అనుకోండి, h వస్తుందా, h అంటే ఏంటి, హైట్ ఆఫ్ ది పెడస్టల్. సో ఫ్రమ్ 1 and 2, so h is equal to h plus 1.6 by √. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, h ఇంటూ √3 ప్లస్ h ప్లస్ 1.6. సో h ని ట్రాన్స్పోజ్ చేయండి, సో ఏమవుతుంది, h √3 మైనస్ h is equal to 1.6. సో ఈ రెండిట్లో నుంచి h కామన్ తీసాం అనుకోండి, ఏమవుతుంది, h కామన్ తీస్తే √3 మైనస్ 1 is equal to 1.6. So that is equal to h is equal to 1.6 by √3 minus 1. సో ఇక్కడ √3 minus 1 ని రేషనలైజేషన్ చేద్దాం చూడండి.
సో రేషనలైజేషన్ అంటే ఇంటూ √3. సో ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకోవాలి. సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ √3 - 1 తోటి మల్టిప్లై చేయాలి. సో ఏమవుతుంది ఇప్పుడు 1.6 ఇంటూ √3 ప్లస్ 1/. సో ఇది a మైనస్ బి. ఏ అంటే √3, బి అంటే 1. √3 ప్లస్ 1, a మైనస్ బి, a ప్లస్ బి, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. సో హియర్ ద √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఏమవుతుంది 1.6 ఇంటూ √3 ప్లస్ 1/. సో స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయితే 3 మైనస్ 1. సో h is equal to 1.6 into √3 plus 1/2. 2 ones to 1.8. Sorry, 2 8s అంటే 0.8. So that is equal to 0.8 into √3 plus 1 meters. So therefore, ఏమడిగాడు the height of the pedestal. Height of the pedestal that is AB is equal to 0.8 into √3 plus 1 meters. Okay, so this is about the 8th question. Okay, so if you really like my videos, please like, share and subscribe my channel Easy Math Talk. Thank you.